ఎక్కడివన్నీ ప్రజలు ప్రశ్నిస్తారో, ఎక్కడ విజయవాడ యొక్క వరద యొక్క స్థితిని ప్రశ్నిస్తారో, ఈ ఆడపిల్లల యొక్క హత్యలను మానభంగాలను ప్రశ్నిస్తారో, ఎక్కడ ఈ సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ప్రశ్నిస్తారో, ఈ ప్రశ్నల నుంచి తను తాను కాపాడుకునేదానికి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికోసం ఈ రాష్ట్రంలో ఏదో ఒక అంశానికి తెరదీస్తానే ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తెరవీధికి తీసుకొచ్చి అది ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటి వాళ్ళ మెదడు తులసివేసే విధంగా ఒక ప్రశ్నను వదిలించి కొన్నాళ్ళు తప్పించుకొని తిరగడం. హైదరాబాద్లో అయితే హైడ్రా అంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి లడ్డు అంటున్నారు. తిరుపతి లడ్డు యొక్క పవిత్రతకు భంగం వాటిల్ని చెప్పి తెర మీదికి తీసుకొచ్చినాడు. ఇవన్నీ మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా ఎన్నాళ్ళు కప్పిపుచ్చుకోగలుగుతాడు ఆయన? ఒకరోజు, 2 రోజులు, వారము, 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలల కాలం, 6 నెలల కాలం తప్పించుకోగలుగుతాడు ఏదో ఒక అంశాన్ని తెర మీదికి తెచ్చి. ఆ తర్వాత అన్నిసార్లు అంతమంది ప్రజలను మనం మోసం చేయలేము ముఖ్యమంత్రి గారు. కొన్నిసార్లు మాత్రమే, కొంతమందిని మాత్రమే, కొన్ని సందర్భాలలో మాత్రమే మోసం చేయగలుగుతాం. అన్ని సందర్భాలలో అందరినీ అన్ని వేళలా మనం మోసం చేయలేం. ఈ సిద్ధాంతంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలల కాలం తర్వాతైనా ఎన్ని ప్రశ్నలకు ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఈనాడు ఎన్నికలు జరిగితే అదే 164 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. అదే 11 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి. 4 నెలల కాలంలో ఒక ప్రభుత్వం యొక్క గ్రాఫ్ ఇంతగా పడిపోయినటువంటి దుస్థితి ఈ దేశ చరిత్రలోని మరొక పార్టీకి లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందడమే. తిరుపతి లడ్డును తెర మీదకి తీసుకొచ్చినాడు. అందులో జంతువుల యొక్క కొవ్వు కలిసి కలసలేదు నెయ్యిలోని ఈవో గారు స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసినట్టు లడ్డూను ఆయనే తయారు చేసినట్టు జంతువుల కొవ్వు అందులో కలిసిందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా ఆ 7 కొండల వాడిని కొలిసే ప్రతి భక్తుని మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించినాడు. ఒక అనుమానపు బీజాన్ని వేసినాడు. మనల్ని బాధకు గురి చేసినాడు. పవిత్రతకు భంగం కలిగిందేమో, నేను కొలిసే నా ఆరాధ్య దైవమైన 7 కొండల వాని యొక్క పవిత్రతకు, వారి ప్రసాదానికి భంగం కలిగిందని చెప్పి ప్రతి భక్తుడు బాధపడే పరిస్థితికి శ్రీకారం చుట్టినావు, తెరదీసినావు. ఒకవైపు ఈవో చెప్తా ఉన్నాడు, 4 ట్రక్కులు మేము వెనక్కి పంపించినాం, జంతువుల యొక్క కొవ్వు ఉండబడినది నెయ్యిలో కలిసి జరగలేదు, స్వామివారికి పెట్టిన నైవేద్యం కానీ భక్తులకు విక్రయించినటువంటి లడ్డులో కానీ అపవిత్ర జరగలేదని చెప్తా ఉన్నాడు. స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు వారే ఎన్నో మాటలు ప్రశ్నించినారు, ఎన్నో ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు శరం ఉంటే ఆలోచించాలి.